క్రియతో ముడిపడి ఉంది. క్రియ చేయాలి. 2 సంగతులు చెప్పా. విశ్వాసం శక్తిగా ఎప్పుడు మారుతుంది అంటే అది క్రియగా ఎప్పుడైతే రూపుదిద్దుకుంటుందో అప్పుడు అది శక్తిగా మారింది. క్రియ జరగనప్పుడు విశ్వాసము పేరుకే కానీ అది ఫలశూన్యంగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం నేను మీకు బోధించేది అదే, నేను చేసేది కూడా అదే. నేను 2006వ సంవత్సరంలో సేవకు వచ్చేటప్పుడు చాలా అప్పుతో ఉన్నాను. నేను బాగా వినండి, అప్పుతో ఉన్నాను. పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాను. కుటుంబ పోషణ బాధ్యత నా మీద ఉంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రి, పెద్ద వయస్కులు, వీళ్ళందరినీ పెట్టుకొని నేను దేవుని సేవలోకి రావాలి. దేవుని కృపను బట్టి ఒక పక్క పని చేసుకుంటా, ఒక పక్క సేవ చేసుకుంటా ఉన్నా. సుమారుగా ఒక 40 మంది కూర్చుంటున్నారు. ప్రతిరోజు నైటు రోజు ప్రార్థన జరుగుతుంది. ఓ రోజు సడన్గా దేవుడు మాట్లాడాడు, నువ్వు చేసే పనిని పూర్తిగా ఆపేసాయి, నీ మీద నా ఏర్పాటు ఉంది, నువ్వు సంపూర్ణంగా సేవకు రావాలి, నువ్వు ఈ పనులు ఆ పనులు పెట్టుకుంటే నా పని పూర్తిగా జరిగించలేవు, నువ్వు కంప్లీట్గా అన్ని వదిలేసి నా పరిచర్యకు రావాలి అని దేవుడు నన్ను పిలిచాడు. పిలిచినప్పుడు నేను ఒక పట్టాను లోబడినప్పుడు దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు. కొన్నిసార్లు మనం మొరాయించినప్పుడు యాకోబు తొడగూడు వసలగొట్టి లైన్లో తెచ్చినట్టు ఏదో ఒక ఏటు పడిద్ది. నీ మీద ఏర్పాటు ఉందనుకో తమ్ముడా, దేవుని ప్రణాళిక నీ మీద ఉందనుకో, దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తుంటాడు. నీకే అర్థమవుతుంటుంది దేవుని ప్రణాళిక నా మీద ఉంది, నేను సేవ చేయాలి అనే స్పష్టత నీ ప్రేరణ ద్వారా కావచ్చు, నీలో నుండి ప్రేరణ ద్వారా కావచ్చు, ఆత్మస్వరం కావచ్చు, దేవుడిచ్చే దర్శనం, స్వప్నం, ప్రవచనం, అలాగే ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తాడు. స్త్రీకైనా పురుషుడికైనా అందరికీ చెప్తున్నా, నీ మీద దేవుని సేవా పిలుపు ఏర్పాటు ఉంటే అది నీకు స్పష్టపరుస్తుంటాడు. దేవుడు పదే నీతో మాట్లాడుతుంటాడు, నువ్వు రా, నా పని చేయాలి, నువ్వు రా అని మాట్లాడుతుంటాడు. కొంతమంది సులభంగా లోబడతారు, కొంతమంది లోబడరు, మొరాయిస్తారు. మొరాయించినప్పుడు దేవుడు 1, 2, 3 చూస్తాడు. ఎంతకి వీడు లోబడట్లేదు అన్నప్పుడు యాకోబు తొడ గూటి మీద కోటింగ్ ఇచ్చినట్టు కోటింగ్ పడిద్ది. ఎందుకంటే కోటింగ్ పడకపోతే నువ్వు లొంగి లైన్లోకి రాకపోతే నీ ద్వారా రక్షింపబడాల్సిన ఆత్మలు నశించిపోతాయి. దేవుని ఏర్పాటు నీ మీద ఉంది, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఉన్నాయి, దేవుని ప్రణాళిక నీ మీద ఉంది, నీకు కూడా ఆసక్తి ఉంది. కానీ ఏం చేద్దాం, కొన్ని ఒత్తిళ్లను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు తెగించి అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. కాబట్టి దేవుడు నువ్వు తెగించేటట్టు చేస్తాడు, ఎందుకంటే నన్ను అలా చేశాడు. నా అనుభవం చెబుతున్నా మీకు. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి. ఏర్పాటు ఉందనుకో, పిలుస్తాడు, దా నువ్వు నా పని చేయాలదా. నేను ఆ పని చేయకుండా తప్పించుకోవడానికి చాలా ట్రై చేశాను. ప్రభు రోజు సాయంత్రం కూటం పెడుతున్నాక అంతవరకు చాలు. సంపూర్ణంగా ఆదివారం కూటం పెట్టి నేను పూర్తి కాలపు సేవ అంటే కష్టమైంది ప్రభు, బోల్డ్ నప్పులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఎట్టొచ్చిద్ది. వీళ్ళందరూ కష్టజీవులు, పాచేళ్లలో పని చేసుకునే బిడ్డలు, వాళ్ళు తెచ్చి నాకు ఇచ్చేది ఏంది, నేను వాళ్ళ చేతుల కోసం చూసేది ఏంది, కష్టం ప్రభువా, నాకు వద్దు, పని చేసుకుంటా, సాయంత్రం పూట ఏదో వాళ్ళని బలపరుస్తా, ఆదివారం రాగానే వాళ్ళకి నచ్చిన దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఏదో చర్చికి. ఏ కాడికి నా మీద బరువు తగ్గించుకొని ఏదో దేవుడు పని చేశాను మామ అనిపించుకోవడం ట్రై చేశా. మరి ఆయన ఏర్పాటు నాకు తెలియదు, ఆయన ప్రణాళిక నాకు తెలియదు, ఆయన నాకు ఇచ్చినవేందో నాకు తెలియదు. కానీ ఆసక్తి ఉంది, కానీ తెగించలేను. సేవ చేయాలన్న రంది ఉంది, కానీ తెగించలేను. బాధ్యతలు, బంధకాలు. అయ్యలారా, కొన్ని నెలలు నన్ను వెంటాడాడు. చివరికి ఏ వ్యాపారం దీవించు అన్నానో ఆ వ్యాపారం యొక్క లాభం గోబులోకి వచ్చింది. ఓకే, అంటే ఇక నేను దానికి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో కూడా అర్థం కావట్లా. ఏంది నాయన, మంచి వ్యాపారం దొరికింది అనుకుంటే ఇలా అయింది, చెయ్యరా, పెద్ద ఎగిరెగిరి చేస్తున్నావుగా, చెయ్యి. వద్దులే ప్రభా, ఏం చేయమంటావు చెప్పు, రారా. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నా అడుగుల జాడబట్టి నడువగరారా. స్పష్టంగా మాట్లాడాడు.
కడుపులో మండిపోయింది. సేవ చేయి అంటున్నావు, అప్పులు ఎవరు ఎట్లా ఇంట్లో ఎట్లా గడిచింది ఏందా నువ్వు అని ఏడుస్తా బలిపీఠం దగ్గర కూర్చున్నా. చేయాలని నాకు ఆశ లేదా? చేయాలని నాకు రంది లేదా? ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేశాను నీకై వాడబడాలని ఆశ ఉందని. మరి ఇన్ని సంఖ్యలలో నేను ఉన్నా, ఎట్లా చేస్తా దేవా? చేసే వర్క్ ఆపేస్తే నా కుటుంబం ఎట్లా బ్రతికిద్ది దేవా? నా బాధ్యతలు ఎట్లా తీరుతాయి తండ్రి? నా అప్పులు ఎట్లా తీరుతాయి తండ్రి? దేవుడు మాట్లాడాడు. భూమి మీద నిన్ను ప్రేమించి పట్టాడు అన్నం నీకు పెడతానని నమ్మలేని వాడివి పరలోకం ఇస్తానంటే ఏం నమ్ముతావురా నువ్వు? పరలోకం ఇస్తానన్న నీ విశ్వాసం ఏం విశ్వాసం? అరచు పిల్ల కాకులకు సైతం ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరచువాడను నేను. సింహం పిల్లలైన లేమి గలవై ఆకలి కొననేమో కానీ నన్ను ప్రేమించి వెంటాడే వారికి నేను ఆకలి కొననీయను అని వాగ్దానం చేసింది నేను. ఆ మాత్రం విశ్వాసం లేదా? నా యందలి విశ్వాసం నీకుంటే మొదలుపెట్టు, నువ్వు నేను చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు నా విశ్వాసము ఇప్పుడు క్రియగా మారాలి. ఎలా మారాలి? క్రియగా మారాలి. క్రియగా మారడం అంటే ఏంటి? అవన్నీ వదిలేసి నేను పూర్తి కాలపు సేవలోకి రావాలి. అలా క్రియగా మారనంత వరకు నేను అలానే ఉన్నాను. విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిందో అప్పుడు దేవుని కార్యాలు ప్రాక్టికల్గా వరుసగా అనుభవించడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అన్నది నిజమే. ప్రతికూలతలు వచ్చినాయి, కరువు కాటకాలు, ఇరుకు ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఏదో ఒక విధంగా నన్ను పోషిస్తానే వచ్చాడు. ఎవరిని యాచించనీలా, ఎవరిని అర్థించనీలా, ఎవరిని దేహి అని బిచ్చమెత్తనీలా రోషంగల దేవుడు తన కార్యాన్ని తను జరిగించాడు. ఆనాటి నుంచి ఈనాటి దాకా నన్ను అలానే నడిపిస్తున్నాడు ఆయన. సింహపు పిల్లలైనా హల్లెలూయా. నా విశ్వాసాన్ని క్రియగా మార్చి, సరే ప్రభువా ఈరోజు నీ దగ్గరకు వచ్చాను, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా, ఒక్క మాట నాతో మాట్లాడు. నాకు అర్థమైంది నేను ఎటుపోయినా దారి మోస్తున్నావు, అర్థమైంది నన్ను టార్గెట్ చేశావని. సంతోషం. ధైర్యం చాలటల్లా తెగించలేకపోతున్నా. ఒక్కసారి నాతో ఒక్క మాట మాట్లాడు. ఆఖరికి నేను ఉండే ఇది కూడా తాకట్లో ఉందయ్యా, స్థలం కూడా. మరి నేను ఎట్లా చేయాలి? అంత తాకట్లో ఉంది, అప్పులు పాలై ఉన్నాను, ఎట్లా నాయనా? ప్రార్థన మొదలు పెడితే ఈ ఇంట్లోనే మొదలు పెట్టాలి. నేను ఇందులో కోట మొదలు పెట్టానంటే తాకట్టు పెట్టినోడు వచ్చి పాక పీకి పందిరేస్తాడు. నాతో ఒక్క మాట మాట్లాడయ్యా. ఇప్పుడు 40 మంది నైట్ వచ్చి కూర్చుంటున్నాను. నేను ఆదివారం కూటం అంటే ఎంతమంది అవుతారో తెలియదు. వాళ్ళని నమ్మి నేను అన్నీ మానుకుంటే కుటుంబం మొత్తం మలమల మాడిపోతాంగా ప్రభు. ఎందుకంటే వాళ్ళకే ఫుడ్కు లేక లాటరీ కొడుతున్నారు. అట్టంటోళ్ళు నా విశ్వాసులు.
వాళ్ళు నాకేం పెడతారు, వాళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు? ఎట్లా తండ్రి? నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని కూర్చుని ప్రార్థన చేసి వాక్యములో దేవుని సలహా అడిగా. ఇర్మియా గ్రంథము 30లో నుండి నా తండ్రి నాతో మాట్లాడాడు. ఆయన వాక్కు తీసుకొనే నేను పరిచర్య చేయాలి అని ముందు దేవుని దగ్గర మాట తీసుకుందామని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళా. 30లోంచి మాట్లాడాడు. నేను ఏవైతే అడిగానో ఆ సంగతులన్నీ అందులో నాకు సమాధానం ఇచ్చాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి, మరియు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా సేవకుడవైన యాకోబు 30:10 ఏమని పిలుస్తున్నాడు? నేను పని చేసుకుంటున్నాను, వ్యాపారం చేసుకుంటున్నాను, నన్ను పిలుస్తున్నాడు నా సేవకుడవైన యాకోబు. ఏమంటున్నాడండి? భయపడకుము ఇశ్రాయేలు, విస్మయమొందకుము అన్నాడు. భయపడొద్దురా బాబు, అంతవరకే అక్కడ మాట. ఇక మిగిలిన మళ్ళీ నాకు సంబంధించినవి కదా, అంతవరకే. భయపడకు, విస్మయమొందకు. ఒకవేళ వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అధ్యాయం మొత్తం అందేనా? కాదు. నీతో మాట్లాడినే కొన్ని స్పెషల్గా నీకు ఓపెన్ అవుతాయి, అవి నీకు అవుట్ అవుతాయి, మిగిలినవి బ్లర్ అయిపోతాయి. నువ్వు ఆ మాట తీసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పాడు? ధైర్యం చెప్పాడు. నా సేవకుడు అయిన యాకోబు, భయపడకము ఇశ్రాయేలు, విస్మయమందుకు అన్నాడా? రైట్, అయిపోయింది. 18వ వచనం చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. చెర అంటే బంధించబడిన స్థితి. తాకట్టన్నా కూడా అదే. దేవునికి స్తోత్రం. యాకోబు గుడారమును అంటే నీ ఇంటిని తాకట్టు నుండి నేను విడిపిస్తాను, భయపడకరా నాయన అని చెప్తున్నాడు ఆయన. నువ్వు దాని గురించి దిగులేసుకుంటావు ఎందుకురా? నువ్వు లైన్లోకి రారా, మొత్తం నేను చూసుకుంటా. నీ విశ్వాసాన్ని క్రియగా మార్చురా. ఒక్క అడుగు వేయరా, నన్ను నమ్మి నేను నీకు ఎలా తోడై ఉంటానో నీకు చూపిస్తా. సాహసం చేయరా, విశ్వాసంతో సాహసం చేయరా. ఒకవేళ నిజంగా పిరిగిబారి నేను అధైర్యపడి వెనకడుగు వేస్తే ఇంత కృప ఈరోజు కోల్పోయేవాడిని నేను. ఎప్పుడైతే విశ్వాసంతో సాహసం చేసి అడుగు ముందుకేసానో అది క్రియగా మారిందో, అది శక్తిగా మారింది, శక్తివంతమైంది. దేవుని శక్తి నా జీవితంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తానే ఉంది. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. బుక్ అయ్యారు, మెలకుతో వాళ్ళు చూద్దాం. అది అర్థమైందా మీకు స్పష్టంగా? ఆ తర్వాత ఇటు పక్క పేజీ తిప్పి చూడండి, ఏమేం మాట్లాడాడో చూడండి. అక్కడ చిన్న మందను పెట్టుకొని నేను ఏం చేయగలను ప్రభువా, చిన్న గుంపును పెట్టుకొని నేను ఏం చేయగలను ప్రభువా. వాళ్ళు కూడా తెలిసి తెలియనోళ్ళు, చదువు రానోళ్ళు, వాళ్ళకి వాక్యం చెప్పాలంటే వాళ్ళకి అర్థమయ్యేది ఎప్పుడు, వాళ్ళు బలపడేది ఎప్పుడు, వాళ్ళు బాగుపడేది ఎప్పుడు, నాకు సహకారులుగా మారేది ఎప్పుడు, నా కడుపు నిండేది ఎప్పుడు, నీ పని జరిగేది ఎప్పుడు? అంతా అయ్యేదేనా? దేవుని సమాధానం ఏంటో తెలుసా? యాకోబు నివాస స్థలములు చెర నుండి, తాకట్టు నుండి నేను విడిపిస్తాను అన్నాడు. అంతటా తాగలా. ఇటు పక్క చూడు, 19వ వచనం చదువుతున్నాను చూడండి. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అన్నాడు. కొద్ది మంద వీళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు అనొద్దు. నేను వాళ్ళని విస్తారంగా మారుస్తాను, విస్తృతపరుస్తాను. అంతేకాదు, చదువు లేని వాళ్ళు, పాచిళ్లలో పని చేసుకునే వాళ్ళు, వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు అంటున్నావు కదూ? కాదు, వాళ్ళని నేను గనులుగా చేస్తానని మాట్లాడాడు. నీకు తెలుసా, ఈరోజు ఇన్ని సంఘాలుగా మారి ఇంత పరిచర్యగా